బైక్లో పోతా ఉన్నా నేను, పాస్టమ్ గారు, షైని ఒకతే ఉంది, శామ్యుల్ లేడు అప్పుడు. ఆమెను ముందు కూర్చోబెట్టుకున్నాను, షైనిని. పోతా ఉన్నా. అదేందో కానీ నా ఇద్దరు పిల్లలు డైరెక్ట్గా నన్ను ఏది అడగరు ఇప్పటికి కూడా. డాడీ నాకు ఇది కావాలి, డాడీ ఇది కావాలని. మమ్మీని పట్టుకుంటారు కానీ డాడీని పట్టుకోరు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకో నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. సో చిన్నది పోతా ఉన్నాం సందులో, ఆ గాంధీ రోడ్లో ఎక్కడ పోతా ఉంటే అక్కడ చిన్న సైకిల్ షాప్ చూసాం. సైకిల్ అన్నీ కనబడితే నాతో అంటది, డాడీ ఆ సైకిల్ బాగుంది కదా, ఈ సైకిల్ బాగుంది కదా అంటుంది. అంటే దాని అర్థం కావాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కావాలని అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అవునామా సైకిల్ కావాలా, పద 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 అని టక్కా పోయి సైకిల్ కొనియలేదు. నేను ఏం చేశాను తెలుసా, సైకిల్ కావాలమ్మా, అయితే ఒక పని చేయి, ఈ డాడీ కొనిపెట్టేంత స్తోమత లేదు అంటే ఆమెకు విశ్వాసం నేర్పియడానికి. నీకు డాడీ, నాకు డాడీ, ఒక డాడీ ఉన్నాడు పరలోకంలో. ఆ డాడీకి మనం అడిగినాం అనుకో అన్ని చేస్తాడు అన్నది. అనకని ఏమన్నా తెలుసా, ఎట్లా అడగల డాడీ అన్నది. అదే నాకు కావాల్సిన మాట. ఏం లేదమ్మా అని బైక్లో రోడ్డు మీద పోతావు చెప్పుకున్నాం, కళ్ళు మూసుకోలే, సోత్రం 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 సోత్తే సోత్తే అని ఏం లేదు అక్కడ. కళ్ళు తెరిసే ఉన్నాం. చెప్పు అన్న, పరలోకం ఉన్నది నా డాడీ, నాకు ఆ సైకిల్ ఏవా యేసు నామములో అన్నాను. అంతే, అదే చేసింది ఆ పిల్ల కూడా. పెద్ద ప్రార్థన కాదు, కట్టే తెచ్చే అంతే, 3 ముక్కలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క 40 సెకండ్లు కూడా కాలేదు అని చెప్పండి. పొద్దు నుండి సాయంకాలం వరకు అనండి. పొద్దు నుంచి సాయంకాలం వరకు శరీరాలు గాయపరుచుకున్నారు, గుండెలు కొట్టుకున్నారు, రక్తాలు చిందించారు, కేకలు వేశారు, గంటలు కొట్టారు, అన్నీ చేశాడు. ఎవడు దిగలేదట. ఆమె ఏలియాకు మాత్రం బలిపీఠం కట్టడానికి టైం పట్టింది కానీ ప్రార్థన మాత్రం ఒక 40 సెకండ్ల పైన కూడా చేయలేదు ఆయన. దేవునికి స్తోత్రం. అట్లా చూసి అగ్గే అనగానే పైన దుబ్బని దిగింది అంతే. మనకున్న కృప అది. మన తండ్రి అంత స్పీడ్గా ఉంటాడు జవాబులు ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. సో ఒకటే మాట, తండ్రి నాకు ఆ సైకిల్ కావాలి, నాకు అది కావాలి డాడీ అన్నది. నన్ను ఎట్లా అడిగినా అట్లనే అడుగు, డాడీ నాకు కావాలి అన్నాను. ఆమె నాకు కావాలి డాడీ అనగానే ఆమేన్ అన్నాము ఇద్దరం. అయిపోయింది, వచ్చేసింది. దేవునికి స్తోత్రం అని ఆ రోజు మరుసటి రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసేసి ఇంటికి పోయగానే ఒక సైకిల్ కవర్తో కప్పి ఇట్లా సైకిల్ ఇంటి ముందు ఉంది. నెలలు వారాలు పట్టలే, ఒక్కరోజే సైకిల్ ఉంది అక్కడ. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎదురా సైకిల్. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, జవాబు ఇస్తే నమ్మలేం. అవునా కదా, జవాబు ముందు కనబడుతూ ఉంది. ఇక ఈ పిల్ల ఎట్లుందో తెలుసా, సైకిల్ డాడీ అని ఇంకా దుంకిపోయి ఇంకా సైకిల్ పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చినారు, ఇంకేం లేదు ఆ పిల్లకు, నాదే అనుకొని పోతానే ఉంది. ఇక అట్లా మనం ఉండాలి యేసునామములో. మనకు అన్ని అనుమానాలే, ఇది నాదే అంటాం, నాకే ఇచ్చినాడా దేవుడు అన్న, ఒకసారి గిల్లనా, ఒకసారి గిచ్చన్నా, ఒకసారి బల్లంతో పొడిచానా, చేస్తావు. నమ్మలేము కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాల్లో. అవునా కదా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అది ఎట్లా అని లోపల ఒక 2 గంటల తర్వాత సైకిల్ ఇచ్చిన ఆమె వచ్చింది నా దగ్గరికి. వచ్చి అన్న వందనాలు అన్నది. వందనాలని గడగడ వణుకుతుంది. నేనన్నా ఏమైందమ్మా అంటే, ఏం లేదన్నా, ఒక చిన్న పొరపాటు అయిందన్నది. ఏంది పొరపాటు అంటే, నిన్న సాయంకాలం నేను 3 గంటలకు ప్రార్థన చేసుకుంటా ఉంటే, మేము ఆ 3 గంటలకు గాంధీ రోడ్లో పోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉంటే స్వరము క్లియర్గా వినబడుతుంది నాకు. షైనికి ఒక సైకిల్ కొని అన్నాడంట దేవుడు. పేరు సైకిల్. ఆమేన్. చెప్పాడన్నా, నేను కొంచెం నిర్లక్ష్యం చేశానన్నా, రాత్రి రాలేదన్నా, నిద్రపోయినానన్నా, పొద్దున్న తెచ్చిపెట్టినా, ఏమనుకొద్దంటుంది. ఈ తప్పును నేను క్షమించను అన్నాను. హల్లెలూయా. దేవుని మహాకృప. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ పాపకు అదే అలవాటైంది. దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల మొరను కూడా వింటాడైనా, వినేవాడైనా. అది నేర్పేయాల మనం. ఆమేన్. పెద్దోని అయినాక ప్రార్థన చేద్దులే నాన్న, ఇప్పుడు ఉపవాసం చేయొద్దులే. వద్దు బంగారు, వద్దు బిడ్డ, నలుపువని చిన్నప్పుడే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మీకు ఒక విషయం తెలుసో లేదో, ఉదయం 4:30కి ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి. చదువుతుంటే జ్ఞానం ఏమైనా చదువు గుర్తుంటలేదట. అందుకే 2 చిన్నపిల్లలు వస్తున్నారు రోజు పొద్దున్న 4:30కి ఇక్కడికి ప్రార్థన చేయడానికి. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానం కొదవగా ఉంటే అడగండి మీకు ఇస్తానన్నాడు కదా. దేవుడు అడిగితే ఇస్తాడని ఆ విశ్వాసంతో 2 పిల్లలు వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ రోజు పొద్దున్న 4:30, 5 గంటలకి. వింటారు వాళ్ళ మొర. నేను అన్నాను ఇంకా కలెక్టర్లు అయితే రవ్వు అని చెప్పిన. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుని సన్నిధిలో కూర్చోవడం మామూలు విషయం కాదమ్మా. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నందుకే, దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నందుకే మందిరంలో ఉన్న మేలులు ఎటువంటివి అంటే, ఆయనను ఒక న్యాయాధిపతిగా నిలబెట్టాడు, ఒక ప్రవక్తగా నిలబెట్టాడు, అభిషేకించే వాడిగా నిలబెట్టాడు, దేవుని నామము పక్షాన ప్రార్థించేవాడిగా నిలబెట్టాడు దేవుడు. ఇన్ని డిగ్రీలు వచ్చేసినాయి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో పడి ఉంటే. ఆమేన్. మనం ఎక్కడెక్కడో పడి ఉంటాం, అదే సమస్య. పిల్లలకు నేర్పేయండి. ఆమేన్. చిన్నలు మొర్ర పెట్టినా నువ్వు నేను తీరుస్తే కొంచెం, కానీ ఆయన అన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 25, 21. ఆదికాండం 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బాబా అద్భుతం ఇది. దేవుని దృష్టిలో మగవారు ఆడవాళ్ళు సమానం అన్నదానికే ఇది ఒక నిదర్శనం. ఆమె చాలా మంది ఎక్కువగా హన్నా ప్రార్థన హన్నా అంటుంటారు అంతే. ఇక్కడ అన్న కూడా చేసినాడు ప్రార్థన. ఏ అన్నా? ఇసాకన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. పిల్లలు పుట్టలేదని మగవాళ్ళు ఆడవాళ్ళనే నిందిస్తుంటారు తప్ప, అరే నాకు పిల్లలు కలగలేదే, నేను కూడా కలిసి ప్రార్థన చేయాలి, నేను దేవుని దగ్గర వేడుకోవాలన్నది ఏం సెన్సు? కామన్ సెన్స్ ఉండదు మగవాళ్ళకు. ఆమేన్. పో ఉపవాసాలు ఉండి పో, దేవుడు ఇస్తాడేమో పిల్లని పో తరుముతూ ఉంటారు. వీళ్ళేమో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు, పప్పులు తినుకుంటారు. ఇంకా కాలేదా, ఎప్పుడు వదులుతాడంటానా, ఎప్పుడు రావాలా అని ఇట్లా మళ్ళా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? భార్య కోసం. దేవుడు ఏం చేశాడంట? ఇస్సాకు ప్రార్థన, అందరు ఆమేన్ చెప్పండి, విన్నాడు. అతనికి ఒక చక్కటి కుమారుడా కుమారులా అంటే తండ్రులు ప్రార్థన చేస్తే డబుల్ బ్లెస్సింగ్ ఉంటుంది. వనా వింటున్నారా బ్రదర్స్? మీరు మోకాళ్ళ మీదకి వచ్చి కుటుంబంలో ఉన్న బలహీనతల కోసం, పిల్లలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి బలహీనతలు, వాటన్నిటి కోసం మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే మాత్రం 2 ఆశీర్వాదాలు బయట వెదురు చూస్తుంటాయి. అంతే. 2 జనాంగమే వచ్చేసినారంట బయటికి. ఈరోజు ప్రపంచం అంతా ఏలేవారు వాళ్ళిద్దరే, యాకోబు ఏషావు యాకోబు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళలో నుండి జనరేషన్స్ ని దేవుడు బయటికి తెచ్చాడు. దేశాలు వస్తాయి బయటికి, అందరూ ఆమేన్ చెప్పండి. పురుషులు మోకరించి ప్రార్థన చేస్తే దేశాలు బయటకు వస్తాయి దేవుని బిడ్డలారా. అందుకే పురుషులారా మీ పవిత్రమైన చేతులను ఆకాశము వైపు ఎత్తండి అన్నాడు. మన చేతులు ఎప్పుడు పైనే ఉండాలా. యుద్ధం ఎప్పుడు మనమే గెలుస్తుంటాం. ఏమైనా మన చేతులు ఎప్పుడు డీలా అయిపోయి కింద పడుతుంటాం కాబట్టి శత్రువు వచ్చి దాడులు చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ దాడులు చేసినప్పుడు తట్టుకోలేక మందు తాగుతుంటాం, తట్టుకోలేక ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. ఎందుకు వచ్చిన గొడవ? తిరగబడొద్దు, టెన్షన్ పడొద్దు, అదురొద్దు, బెదరొద్దు, అరవద్దు, మౌనంగా కూర్చో. కొన్నిసార్లు నేను గంటలు కూర్చుంటే ఒక్క మాట కూడా చెప్పా, స్తోత్రం కూడా చెప్పా.
మౌన దీక్ష అంటారు చూడు, అట్లుంటుంది దేవుని సన్నిధిలో. సైలెంట్గా ఉంటా. ఆ సైలెంట్లోనే మెల్లని చల్లని స్వరం వినబడుతుంది. నాకు ఎక్కువగా వినబడేది ఏంటో తెలుసా? ఆయన ఒక్క మాట చాలండి, ఆయుష్ అంతా బతికేయచ్చు. ఎప్పుడు నాకు వినబడేది ఒకే ఒక స్వరం, ఒకే ఒక మాట, భయపడకు నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ఆ ఒక్క మాట చాలిక మళ్ళా నూతనమైన బలం వచ్చేస్తుంది. ఇంకా మహిమను వస్త్రాలను కప్పుకొని బయటకు వస్తాం. ఆమె హల్లెలూయా. అప్పుడు వచ్చినప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ అంటారు, ఆయనకేం బా అంటే అంతే మరి, వస్త్రం అట్లా చేసింది ఆమె. మాకేముందో మనకు తెలుసు. ఏమే అందుకే యెహోవా తమకు దేవుడు గాగల జనులు. ఆమె కొంచెం హమ్మింగ్ వస్తుంది చూడరాజు. కటి ప్రియ సంగమా, ఆయన వినే దేవుడు. ఎవరైనా వినే దేవుడు. వింటున్నాడైనా. చిన్నల యొక్క మొరను కూడా ఏం చేస్తున్నాడైనా వింటున్నాడు. ప్రార్థన ఏం చేస్తున్నాడైనా. సో పురుషులారా, మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. స్త్రీలారా, మీ పురుషుల గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి మీరు. ఎందుకంటే దేవునికి టార్గెట్ వీళ్ళే, సాతానుకు టార్గెట్ వీళ్ళే. ఇంట్లో మొగోళ్ళని లేపేస్తే ఆ ఇండ్లు పటాపంచలైపోతుంది. భర్త అనేవాడు వెళ్ళిపోతే ఆ ఇండ్లు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అందుకే స్త్రీల కంటే పురుషుల మీద ఈ సాతానుగాడు దాడులు ఎక్కువ చేస్తాడు. వాళ్ళని ఏదో ఒక బంధకాలలో పెట్టేసి, వాళ్ళని ఏదో ఒకటి చేసేసి. ఆడవాళ్ళు ఉన్నంత మొండిగా మొగోళ్ళు ఉండరు. కొంచెం ఐస్ చేసి ఐస్ అయిపోతాం. అక్కడ ఐస్ క్రీమ్లు కూడా పనిచేయవు. ఆమెన్. మామూలుగా ఉండదు మరి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎముకలు కాబట్టి, అవి పక్క నుంచి వచ్చినాయి కాబట్టి ఎముక ఎప్పటికైనా అని ఒక భక్తుడు అన్నాడు. ఆమెన్. అంత సులువు కాదట. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి ఒక ఆమె లేడీ ఉందట మంత్రిగా. అన్ని దేశాలలో విన్నారంట, కానీ ఈమెనదంట. అప్పుడు ఆయన అన్నాడంట, నాయన ఈ ఎముక వినేటట్టు లేదు, ఎముక బెండే ఎముక కాదన్నాడట. సో మీరు ఎప్పుడు కూడా పురుషులకు కిరీటం దేవుడు. సో ఆ కిరీటం లేకుండా చేయాలని చూస్తాడు. మీకు కిరీటాలు మీ భర్తలు పురుషులు, కాబట్టి మీకు కూడా కిరీటం తీసేయాలని చూస్తాడు. వాడు కిరీటాన్ని దొంగలించాలని చూస్తాడు. అందుకే మీరు ఏం చేయాలో తెలుసా? చాలా జాగ్రత్త పడాలా, ప్రార్థన ఎక్కువగా చేయాలా. మీ ఆయన బయటికి పోయినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు మీరు చేసే పెద్ద పని ఏంటంటే అదే, బట్టలు బోకులు అవి మళ్ళా ప్రార్థన. ఒకవేళ కడుగుతున్నా, పనులు చేస్తున్నా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని ఉంది కదా. నాయన ఆయన వ్యాపారం పోయాడయ్యా, తండ్రి నాయన మా పోషణ కొరకు ఆయన కష్టపడుతున్నాడయ్యా, నేను ఆయన కోసం నాయన బండిలో వస్తున్నాడు, నైనా ప్రయాణాలు చేస్తున్నాడు, నాయన ఏ అపాయాలు వద్దు, నాయన ఏ దెబ్బలు వద్దు, నాయన మీ కాపుదల, మీ మహిమనైనా ఇది ఎప్పుడు జరుగుతుండాలా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. భర్తలు కూడా ప్రార్థన చేయడం నేర్చుకుంటే దేవుడు వింటాడు. హల్లెలూయా. భార్యల మీద తోసేద్దు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మేము తిరుగుతూ ఉంటామంటే కాదు అది. ఆమేన్. కుటుంబం అంతా కలుసుకుంటే ఇంకా అద్భుతమైన ప్రార్థన జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఆదికాండం 30:22 30:22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యాయం జరిగిపోయింది అనుకుంది రాహేలమ్మ కదా. ప్రేమించినోడు పాపం వేరే పరిస్థితులకు వెళ్ళిపోయింది, వాళ్ళ కుటుంబ వ్యవస్థలో కథ. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వాస్తవంగా చెప్పాలంటే, ఈమె జబ్బు కనలేదని యాకోబు ఆమెను పెద్దగా ప్రేమించలేదు, ద్వేషించాడు. కానీ రాహేల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. నువ్వు పక్షపాతం చూపిస్తావురా బిడ్డ అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ప్రేమించేదాన్ని మూసేశాడు. ఇంకా చూడండి మామూలుగా ఉండదు సీన్. దేవుడు ఏదైనా చేయగలమా? జాగ్రత్త. హల్లెలూయా. యేసుక్రీస్తు మన దేవుడు ఎవరు? పక్షపాతం లేని దేవుడు. మనం కూడా ఎట్లుండాలా?
లడ్లు చేసావా, ఇంట్లో అందరికి పెట్టు. చిన్నోడని పెద్దోడని సైడ్ పెట్టావా, సైడ్ అయితే అది ఫ్యామిలీ, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అది బైబిల్లో జరిగిన కథలే మీకు చెప్తున్నాను, నా సొంత కథలు కాదు ఇవి. ఎందుకంత కోపంగా చూస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆ కుటుంబంలో జరిగింది అది. నేను రాహేల్ని ఎంతో ప్రేమించాడు, ఎందుకంటే చాలా అందగత్తె ఆమె గురించి పాపం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. హల్లెలూయా. కొలువు ఎవరి కోసం చేయబడుతుంది? కూడు గుడ్డ బట్ట కోసం కాదు. దేనికోసము? మామ కూతుర్ని ప్రేమించాడు అయ్యగారు. ఆ ప్రేమ ఎట్లంటే 7 సంవత్సరాలు 7 నిమిషాల్లాగా అయిపోయిందంట, అంత డీప్ లవ్. కానీ ఒక్క రాత్రి ఏమైపోయింది? లాబాని ఒక్క ఐడియా ఏం చేసింది? యాకోబు జీవితాన్ని మారి చేసింది. పొద్దున చూస్తే ఏమైందండి? అది పెద్ద మర్మం. అందరూ ఆమెందని చెప్పండి. హల్లెలూయా. ఇదంతా జబ్బు కళ్ళు పుసులు వేసుకొని ఇట్లుంది. ఏమయ్యా అని దేనికి స్తోత్రం. ఇక మనకి అర్థం కాలే. యాకోబుకి మైండ్ మొలిసిపోయింది. అరే బాబు అనేసి. అవునరా, అప్పుడు అనుకున్నాడు, వరే నేను ఏం ఎత్తినాను అదే కోస్తున్నట్టున్నాను ఇక్కడ. అక్కడ అంతా మోసంతో బ్రతుకొచ్చాను, ఈడికి వస్తే నాకు మోసం చేసేటోళ్ళు లేచినాడు ఇక్కడ. నేను అక్కడ మోసం చేస్తే ఎవరా మామని చేసినట్టు అట్లా మామ పనాది ఏనో. హల్లెలూయా అని ఇంకా అప్పుడు అంటాడు, నాయన మా దేశంలో ఉన్న చట్ట ప్రకారం మేము చేయాల్సింది ఏంటంటే పెద్ద పిల్లలకు కాకుండా చిన్న పిల్లలకు చేయము, కాబట్టి పెద్దోళ్ళకి అయినాకనే. అంటే మరి ఏం చేయాలంటే ఈమె కోసం మళ్ళా ఆ యాకోబు మామూలుడు కాదు. ఎందుకు యాకోబును వదలకుండా పట్టుకున్నాడంటే, ఎందుకు యాకోబు మీద అంత మమకారం ఉందంటే, ఎందుకు యాకోబునే అంత కోరుకున్నాడంటే ఒకటి కారణము. ఆయనే చెప్తాడు ఏమనంటే, ఓ యాకోబు, నువ్వు ఏ రోజైతే మా ఇంట్లోకి అడుగు పెట్టావో ఆ రోజు నుండి యెహోవా మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడినోడు. సో ఆశీర్వదించబడినోడు అడుగు పెట్టిన ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పమంటారు వద్దంటారా? యాకోబు కంటే గనులు ఇక్కడ ఉన్నారు దేవుని బిడ్డలారా. నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు యాకోబుని ఆశీర్వించాడు, కానీ సకల ఆశీర్వాదములకు కర్తైన దేవుడు నీ గుండెల్లో ఉన్నాడు ఇప్పుడు. బాప్తిసం అనేది తీసుకున్నావు కదా, తీసుకున్నావా లేదా? బాప్తిసం తీసుకున్నవాడు ఏం చేశాడు? క్రీస్తును ధరించుకున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఫేస్ ఎవరి ఫేసు? ఈ చేతులు ఎవరి చేతులు? ఈ కాళ్ళు ఎవరి చేతులు? ఎవరి కాళ్ళు? నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. అది మారా ప్రాంతాలు అయితే మధురంగా మార్చబడతాయి, చీకటి అయితే వెలుగైపోతుంది. రోగాలతో నింపబడుతుంది, ఆరోగ్యంతో నింపబడుతుంది. యేసు నామములో. ఇక్కడ నుంచి అక్కడి వరకు బెడ్లు, అన్ని బెడ్లే, అందరు పేషెంట్లే ఉన్నారు. అట్లా ఎంటర్ కాగానే లాస్ట్లో ఉంది పేషెంట్. ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయడం నన్ను పిలుచుకొని పోయారు. అక్కడి నుంచి అందరినీ దాటుకుంటూ వచ్చాను. ఈయన దగ్గరికి వచ్చినాక ఏమయ్యా అది అంటే ఇట్లుందని అంటే, సరే ఏం కాదులే ప్రార్థన చేసా పోతుందిలే అన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాను. అన్నాడు. అనగానే వెంటనే లేచి ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రం. సంచి పట్టుకొని పాన ఇంకా పోదాం అంటున్నాడు. ఏంటంటే పోయిందన్న, నాకేం లేదు, ఇంకెందుకు హాస్పిటల్లో దరిద్రం, నాకేం వచ్చే పా అన్నాడు. అన్నారు పక్కనోడు చూశాడు, ఏంద్ర ఇటు వచ్చి ఏమో చేశారు, ఏందో లేచిపోతాడు అని అన్న. అయ్యా నాకు కూడా ఏమన్నా అయ్యా అన్నారా అన్నాను. ప్రార్థన చేసిన వెంటనే అటు పక్కకు పోయిన వీడు లేచాడు. ఏమంటే నేను పోతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా బెడ్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయినారు. దేవునికి స్తోత్రం. అది ఆ టైంలో డాక్టర్ లేడు. హల్లెలూయా. సాయంత్రం వచ్చే వరకు హాస్పిటల్ మొత్తం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ పోయినా, అక్కడ నిలబడి చిన్న ప్రసంగం చెప్పిన, ప్రభావం కలిగిన దేవుని ప్రకటిస్తున్నాను నేను. వినేవాడైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె యొక్క ఇప్పుడు ఏం జరిగింది? సో ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, చిన్న చూపు చూశాడు కాబట్టి, దేవుడికి ఎప్పుడైనా కోపం. అది మన అందరినీ సమానంగా ప్రేమించాలి. కొంచెం కష్టంగా ఉన్నట్టుండే అంటే దేవుని ఎక్కువ అందరినీ ప్రేమిస్తావు. దేవుని ప్రేమించకుంటేనే మనలో తారతమ్యాలు వస్తాయి. కానీ దేవుని ప్రేమిస్తే అందరినీ, దేవునామానికి మహిమ కలుగును గాక. కొందరిని కాదు, అందరిని అని చెప్పండి.
అందుకే యేసు ప్రభువు నేను ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను, అదేంటంటే మీరు అందరినీ ప్రేమించండి అన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పాడు అందరినీ ప్రేమించండి అని. అన్న తిట్టినోడిని ప్రేమించు, కొట్టినోడిని, గర్విష్ఠిని, సాధువును, ముందు గుంతల్లోని వెనక గుంతల్లోని అందరినీ, అది వాక్యం చెప్తుంది, అందరినీ ప్రేమించు అని. అబ్బా కొంచెం కష్టంగా ఉందని అంటే వాక్యం అదంటది. అందుకే పౌలు అంటాడు సంఘంతో, కొరింథీ సంఘం 1 కొరింథీ 14:1 అంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. కూటి కోసం ప్రయాసపడుతున్నారు, జానడు పొట్ట కోసం. ప్రేమ కలిగి జీవించడానికి ఏం చేయండి? దీనికే ప్రయాస. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటాడాలంట, సమాధానాన్ని వెతకి వెంటాడాలంట. దేవునికి స్తోత్రం. దొరకదు కొన్నిసార్లు, ఈజీగా ఉండదు అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగినో, కొట్టినో, వచ్చినో, మళ్ళీ అంటే ప్లీజ్ అనాలా మరి. దేవుని స్తోత్రం. అంతేమేమో అంటే అయిపోతుంది అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కడు ప్రియ సంగమా, దేవుని ఆత్మ చెప్తున్నాడు. కాబట్టి ఈమె జీవితాన్ని ఏం జరిగిందో తెలుసా? ఆ టైంలో ఈమె తగ్గించుకుంది, ప్రభు దగ్గర మనవి చేసింది. ప్రభు ఏం చేశాడు? విన్నాడు, తెరిచాడు అని చెప్పండి అందరు కూడా. ప్రభు చేసే పని అదనమాట. ఏం చేస్తాడు? వినడమే కాదు. ఆమేన్. నీవు ఏ విషయంలో అయితే దేవుని దగ్గర విన్నపాలు చేసుకుంటున్నావో, ఏ విషయాలైతే మన్నవించుకుంటున్నావో, ఈ వారంలో అవి నువ్వు చూడబోతున్నావు. దేవుడి వారంలో అవి తెరవబోతున్నాడు. ఆ కార్యాలను జీవితంలో జరగబోతున్నాయి యేసు నామములో. హల్లెలూయా. ఆయన విన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వినే దేవుడు. ఒక మనిషే విన్నాను కన్నానని ఎన్నో చేశాడు. మరి ఈయన విన్నవాడినా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. నీ మూలుగును కూడా వినే దేవుడై ఉన్నాడు. నీ కన్నీళ్ల బాష్పములను కూడా వినే దేవుడై ఉన్నాడు. నీ మనవిని కూడా వినే దేవుడై ఉన్నాడు. ఆయన వినే దేవుడు. హల్లెలూయా. సముద్రము చప్పట్లు కొడుతుంటే విన్నాడంట, చెట్లు చప్పట్లు కొడుతుంటే విన్నాడంట. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేస్తే ఎందుకు వినడు? 100% వింటాడు. ప్రభునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆమేన్. నువ్వు అడగడం లేదు, అదే ప్రాబ్లం. నువ్వు అడిగితే వింటాడైనా తప్పకుండా. నోటిని బాగుగా తెరిచి అడుగు. దేవునికి స్తోత్రం. రాహేలు అడిగింది, ఏం చేశాడు దేవుడు? ఆమె మనవిని విని. దేవునికి స్తోత్రం. యోసేపు లాంటి మంచి ఉత్తముడైన కుమారుని దేవుడు ఆమెకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేశాన్ని కరువుల నుండి తప్పించేవాడిని, దేశానికి ఒక అన్నదాతను దేవుడు ఆమె గర్భముల నుండి బయటికి తీసుకుని వచ్చాడు. అది దేవుని విధానం. ఆమేన్. ఎంత నలిగిపోయి ఉంటుందో ఆ ఇంట్లో కదా. భర్త ప్రేమ ఉన్నా ఫలం లేదే, ఇదే బాధ. హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా. దేవుడు కార్యం చూశారు ఎట్లుందో. ఆమె మనవిని దేవుడు విన్నాడు. మనవి అది తగ్గింపుతో కూడిన మాట అన్నమాట. మనవి అనేది గర్వంతో మాట్లాడద్దు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రిక్తునిగా రావాలి, ఏమీ లేనివాడగా రావాలి. నీకు పొజిషన్ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, అందచందం, నీకు ఏమైనా ఉండొచ్చు అయ్యా. అవన్నీ ఇక్కడికి రాగానే ఏమైపోవాలా? ఆమేన్. సున్నా అయిపోవాలా, మనవించుకోవాలా. ఆమేన్. మనం కొన్నిసార్లు కదా, ఇందాక వాక్యంలో చెప్పింది అమ్మగారు, భయపడుతూ మన శరీరాలు ఏం కావాలంట? గడగడ వనకాల. సృష్టిని శాసించేవాడండి అనా. ఊరికి మాట అట్లా నోరు తెరిస్తే చాలు అన్నీ జరిగిపోతాయి. అటువంటోడు నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడంటే, అటువంటోడు నీతో ఓపెన్గా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎంత భయముతో వినాలా? 10:30కు ప్రారంభమైంది. మనం ఏ నరకు వచ్చినామో మనకు తెలుసుకోవాలా. భయం ఉన్నోడైతే ఒక అరగంట ముందే వచ్చేస్తాడు. బస్సు పోతుందని భయం, ట్రైన్ పోతుందని భయం, బండి పోతుందని, ఉద్యోగం పోతుందని. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఉదయం 4 గంటలకు లేచిపోతుంది పనికి. ఈరోజు సెలవన్నా హాఫ్ అన్నా, అందుకే 11 గంటలకు లేస్తేవి. ప్రతిరోజు పనికి ఉదయం 4కి లేచిపోతావు. ఈరోజు నీకు హాఫ్ వచ్చింది. ఈరోజు కూడా 4 గంటలకు లేచి ప్రభు సన్నిధిలో కూర్చో, ప్రభుతో మాట్లాడు, ప్రభుతో గడుపు. ఏమే, నా కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడన్నా భయం మనం కలిగి ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఆ భయముతో కూడిన వణుకుతో మనం పరుగులు తీస్తుండాలి దేవుని సన్నిధికి. నిర్లక్ష్యంగా ఉండకండమ్మా, ఇది ప్రభు రాకడ సమయం. లోతు దినాల్లో, నోవా దినాల్లో ఇట్లనే ఇదే జరిగింది. భయం విడిచిపెట్టారు ప్రజలు. విచ్చలివిడిగా తిరుగుతున్నాడు. ఎవడు పడితే ఎవడు మాట విన్నాడు, ఎవడి కిందికి రాడు, ఎవడిని లోబడ్డాడు, ఎవడికి వాడే రాజు అన్నట్టు తిరుగుతున్నారు. అదే సమయము అకస్మాత్తుగా ఉపద్రవాలన్నీ వచ్చినాయి, మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు అదే జరగబోతా ఉంది. కాలం సమీపించింది, వచ్చువాడు ఆలస్యం చేయక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, 18, 19. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొద్దునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి ఏం చేస్తుందంట? మికులా ఎదురు చూస్తుంది. సృష్టి అంతా ఎదురు చూస్తుంది. మనం ఎదురు చూస్తున్నామా? అదేమో కుమారుల ప్రత్యక్షత, మనమేమో కుమారుని ప్రత్యక్ష కొరకు మనం ఏం చేయాలా? ఎదురు చూడాలా. గెట్ రెడీ టు మీట్ జీసస్. సిద్ధపడదాం. ఈరోజు వాక్యంతో బలపడదాం. వినే దేవుడు మన దేవుడు, వింటున్నాడైనా. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వింటాడైనా? మన మూలుగులను వింటాడు. చిన్నవారు చేసిన మొరను కూడా వింటాడు, ప్రార్థనను వింటాడు, అలాగే మనవిని వింటాడు. అంతేకాదు గొనుగుళ్ళు సనుగుళ్ళు కూడా వింటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్నప్పుడు చెవియాగి ఆలకిస్తాడు. చెవియోగి అనండి అందరు కూడా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఆమేన్. సో మనం భద్రంగా బ్రతుకుదాం, జాగ్రత్తగా జీవిద్దాం. మన దేవుడు వినే దేవుడు అంతే. నీకేం కావాలో అడిగేసాయి, వింటాడైనా అంతే. దేవునికి స్తోత్రం. చివరిలో ఒక మాటను, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అను. ఆయన చిత్తంలో ఉన్నాయన్నీ టక 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 వచ్చి పడతాయి. వినే గొప్ప దేవుడవు నాయన. అరణ్యములో హాగరు, అరణ్యములో ఇష్మాయిలు నాయన, అరణ్యములో ఇశ్రాయేలు ప్రభువా, అరణ్యములో ప్రభువా ఎవరు లేని ఏమీ లేని ఆ నిస్సహాయమైన పరిస్థితుల మధ్యలో మీకు కేకలేసినప్పుడు, మీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, మిమ్మల్ని ప్రార్థించినప్పుడు నాయన ఆశ్చర్యకరమైన జవాబులను మీరు ఇచ్చారు ప్రభువా. అద్భుతమైన కార్యాలు జరిగించారు ప్రభువా. కాబట్టి వినే దేవుడు అన్న సంగతి మేము తెలుసుకొని ప్రభువా, మేము మా ఆత్మీయ జీవితంలో మేము జాగ్రత్తగా మెదులుకునే కృప మాకు దయచేయమని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆకాశమందు